హాయ్ అండి, నేను సూర్యకిరణ్. ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటి అని అంటే, చాలామంది ఫరెవర్ లివింగ్ కంపెనీ గురించి చాలా రకాల సందేహాలు పడుతున్నారు. ఓకే, సందేహాలు పడడంలో అయితే ఎటువంటి తప్పు లేదు, కానీ ఉన్న డౌట్స్ని క్లారిఫై చేసుకోవాలి. క్లారిఫై చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి. సో నేను ఈ ఫరెవర్ కంపెనీని చాలా రిజెక్ట్ చేశాను. ఫస్ట్లో రిజెక్ట్ చేయడం అంటే 1 ఇయర్ పాటు రిజెక్ట్ చేస్తూనే ఉన్నాను. వద్దు, నేను జాయిన్ అవ్వను, అసలు ఇటువంటి కంపెనీని నేను ఎటువంటి సందర్భంలో కూడా నమ్మనని నేనే చాలా రకాలుగా ఫరెవర్ లివింగ్ కంపెనీ గురించి అపోహపడ్డాను. తర్వాత అలా 1 ఇయర్ పాటు మాకు తెలిసిన వ్యక్తి, ఓకేనా, మాకు తెలిసిన వ్యక్తి ఈ ఫరెవర్ లివింగ్ కంపెనీలో చాలాసార్లు నాకు షేర్ చేశారు. కంపెనీలో వర్క్ చేస్తున్నాను, మంచి నాకు ఇన్కమ్ వస్తుంది, మీరు ఒకసారి ట్రై చేయండి అని నాకు తను షేర్ చేశారు. షేర్ చేసినప్పుడు నేను 1 ఇయర్ పాటు కంటిన్యూస్గా రిజెక్ట్ చేస్తూనే వచ్చాను. కానీ నేనైతే రిజెక్ట్ చేశాను, కానీ తనైతే ఈ ఫరెవర్ లివింగ్ కంపెనీని చూజ్ చేసుకొని మంచిగా, ఓకేనా, వర్క్ చేసుకుంటూ ప్రతీ నెల తన ఇన్కమ్ని, తనకు వస్తున్న ఇన్కమ్ని పెంచుకుంటూ వెళ్తున్నారు. ఎలా వెళ్తున్నారు అనే విషయాన్ని తను క్లియర్గా నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. 1 ఇయర్ తర్వాత తన గ్రోత్ని చూశాను, తను ఏ విధంగా డెవలప్ అయ్యారో చూశాను. తను ఏ విధంగా తన ఫరెవర్ లివింగ్ కంపెనీలోకి రాకముందు తన పరిస్థితి ఏ విధంగా ఉండేది, ఫరెవర్ లివింగ్ కంపెనీలోకి వచ్చిన తర్వాత తను చేసిన వర్క్ వల్ల, తను సంపాదించిన ఇన్కమ్ వల్ల తన యొక్క పరిస్థితులు, ఇంటి పరిస్థితులు ఏ విధంగా మారాయో నేను కళ్ళతో దగ్గరుండి చూసి అప్పుడు నేను డిసైడ్ అయ్యాను, ఓకే, చాలా బాగుంది ఆపర్చునిటీ. ఎందుకంటే తన పరిస్థితి నా కళ్ళ ముందే కంప్లీట్గా మారిపోయింది. ఒక 1000 రూపాయలు కూడా లేని పర్సన్ ఈరోజు ఒక మంచి కారులో తిరుగుతున్న పొజిషన్లో ఉంది పరిస్థితి. తన బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే ఎప్పుడూ కూడా, ఓకేనా, ఒక 50,000 అబోవ్ కనిపిస్తుంది. సో అప్పుడు నేను నమ్మాను, ఓకే, ఈ కంపెనీ బాగుంది, ఫరెవర్ లివింగ్ కంపెనీలో చేస్తే మనం కూడా ఇన్కమ్ సంపాదించుకొని మన లైఫ్ని కూడా మంచిగా సెటిల్ చేసుకోవచ్చని నేను కూడా చూసి నేను కూడా నా మనసు మార్చుకొని అప్పుడు ఆ పర్సన్ ద్వారానే నేను ఫరెవర్ లివింగ్ కంపెనీలోకి వచ్చి, ఓకేనా, నేను కూడా తనలాగే మంచిగా వర్క్ చేసుకుంటూ ఈ ఫరెవర్ లివింగ్ కంపెనీ ఆపర్చునిటీ అందరికీ షేర్ చేసుకుంటూ కంపెనీ కాన్సెప్ట్ అంతా నేర్చుకొని నేను కూడా ఈ ఫరెవర్ లివింగ్ కంపెనీలో, ఓకేనా, నా పరిస్థితి చాలా అధ్వానంగా ఉండేది. ఆ రోజుల్లో ఫరెవర్ లివింగ్ కంపెనీకి రాకముందు నేను కూడా ఒక ఎకనామికల్గా చాలా సఫర్ అయ్యాను. సో ఈరోజు అయితే, ఓకేనా, నాకు ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది కంప్లీట్గా వచ్చింది. నేను నా ఫ్యామిలీకి కావాల్సిన అన్ని రకాలుగా నేను సపోర్ట్ చేయగలుగుతున్నాను. నా పిల్లల చదువు అయితేనేమి, నా ఇంటి అవసరాల గురించి ప్రతి విషయంలో కూడా ఫరెవర్ లివింగ్ కంపెనీ నుంచి వచ్చిన ఇన్కమ్ అయితే నాకు చాలా బాగుంది. సో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు ఫరెవర్ లివింగ్ కంపెనీలో జాయిన్ అవ్వడానికి, ఓకేనా, సందేహాలు ఉంటే కనుక పూర్తిగా వాటిని మీరు క్లారిఫై చేసుకొని, ఓకేనా, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కంపెనీ గురించి కనుక ఇక్కడ ఏదైతే స్క్రోల్ అవుతుందో ఆ నెంబర్కి కాల్ చేయండి. మీకు డౌట్స్ అన్నీ క్లారిఫై చేసిన తర్వాత, ఓకే, మీరు మీ డెసిషన్ అనేది తీసుకుందరు కానీ, ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.